గురించి ముచ్చటించుకోవాలంటే తెలుగు సినిమా ప్రస్థానాన్ని సింహావలోకనం చేయడం. ఏఎన్ఆర్ ఒక్క మాట కాదు, తెలుగు వారి గుండె లోతుల్లో ఉన్న ఆత్మీయతను తట్టి లేపడానికి. ఒక విశాల ప్రేమికునిగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన, దసరా పుల్లోడిగా యువత గుండెల్లో గిరిగీతలు పెట్టిన ఆయనకి చెంది ఆంధ్ర మనసులో కొలువు తీరిన 65 వసంతాల పచ్చని పంట ఆనాటి దేవదాస్ కావచ్చు. ప్రేమ నగర్, ప్రేమాభిషేకం, ప్రేమ మందిరం, మేఘ సందేశం, ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. ఒక్కో సినిమా ఒక్కో ఆనంద్యం, ఒక మాస్టర్ పీస్. తెలుగు సినిమా ఉన్నంత కాలం జాతీయమానంగా వెలిగిపోయే క్లాసిక్స్. పెళ్లి కూతురుగా వచ్చావా, మాంగళ్యవతిగా వచ్చావు, అత్తవారింటికి వెళుతూ ఆఖరిసారిగా నాకు కనిపించాలని వచ్చావు. పురుషుడు మన పోషించిన పాత్ర ఏమైనా గొప్ప ప్రేమికుడిగా, స్వామికుడిగా ఆయన మన హృదయాల్లో నిత్యం నిలుచుకుంటారు. నాకింకా లోకంలో పని నేను పుట్టాను, లోకని నేను మగ్గాను, ఈ లోకం చేసింది, నాకింకా లోకంలో పని అక్కినేని అంటే 4 అక్షరాల మాటే కానీ ఆ పేరు వెనుక 4 కాలాల పాటు నిలుచుకొని చిత్ర విచిత్ర నటనా విన్యాసం ఉంది. భక్త తుకారాం లాంటి భక్తుడిగా, మహాకవి కాళిదాసుగా అక్కినేని వెంటనే గుర్తుకొస్తారు. ఇక మాయాబజార్ నుంచి శ్రీకృష్ణ